హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము జీవశాస్త్రము బయాలజీ కంటెంట్ పైన 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని బేస్ చేసుకుని SGT వాళ్ళకి అంతేకాకుండా టెట్కి ఉపయోగపడే విధంగా DSC 2020 టార్గెట్గా చేసుకొని క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్, ప్రిపరేషన్ బిట్స్ రూపంలో. సో ఫ్రెండ్స్, ఇది మనం చేస్తున్నటువంటి 55వ భాగము. ఇప్పటివరకు చేసిన క్లాసెస్ అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో ఎవరైనా మిస్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే ఫాలో అవ్వండి. అంతేకాకుండా వీటన్నిటికి సంబంధించిన PDF మెటీరియల్ మన వెబ్సైట్ www.shineindiaarktutorial.comలో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. సో ప్రథమ చికిత్సకు ఆద్యుడిగా ఎవరిని పేర్కొంటాము? ఆన్సర్ ఆప్షన్ 1 ఇస్మార్క్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రథమ చికిత్స యొక్క ప్రధాన లక్ష్యము ఏంటి? 1 ప్రమాదానికి గురైన వ్యక్తిని బ్రతికించడము. నెక్స్ట్, బాధ విపత్తు నుంచి విముక్తి చేయడము. నెక్స్ట్, వైద్యుడు వచ్చే వరకు రోగి పరిస్థితి దిగజారకుండా చేయడము. అన్నీ కూడా సరైన సమాధానమే. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో మునిగిన వ్యక్తికి చేసే ప్రథమ చికిత్స పేరేంటి? ఆప్షన్ 2 శ్వాసక్రియ వెంటనే తిరిగి జరిగేట్లుగా చేయడము. నీటిలో మునిగిపోయిన వ్యక్తికి మొదట జరిగే క్రియ ఏంటి అంటే అతను శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతాడు. సో మనం ఏం చేయాలి? శ్వాస తీసుకునేటట్లుగా చేయాలి మొదటగా. నెక్స్ట్ వన్, సాధారణంగా పిల్లల్లో కనిపించే ఎముకల విరుపు రకము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 లేత ఎముక విరుపు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో సెయింట్ జాన్స్ అంబులెన్స్ సర్వీస్ వలన ప్రథమ చికిత్స ప్రజాదరణ పొందింది? ఆన్సర్ ఆప్షన్ 4 1879లో. నెక్స్ట్ క్వశ్చన్, ఎముకలు విరిగినప్పుడు కనిపించే లక్షణము ఏంటి? ఎముకలు విరిగినప్పుడు కనిపించే లక్షణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా. వాపు కనిపిస్తుంది, ఎముక విరిగిన చోట రాసుకున్న శబ్దం వినిపిస్తుంది, వెముక విరిగిన చోట కదలిక అసామాన్యంగా ఉంటుంది. అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఏ రకమైన ఎముకల విరుపులో ఎముకలు పలుచోట్ల విరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 విఖండిత ఎముకల విరుపు. నెక్స్ట్ వన్, కాలేయము, మెదడు, ప్రేగులు, ప్లీహము, పెద్ద రక్తనాళాలు వంటి ముఖ్య అవయవాలను పాడు చేయు ఎముకల విరుపు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 జటిలమైన ఎముకల విరుపు. వీటి ద్వారా కాలేయము, మెదడు, ప్రేగులు, ప్లీహము వంటి పెద్ద రక్తనాళాలు ఇవన్నీ కూడా నష్టం కలిగించేటువంటిది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏ రకమైన ఎముకల విరుపులో ఎముక మాత్రమే విరుగుతుంది కానీ గాయము కనిపించదు? ఆన్సర్ ఆప్షన్ 4 సామాన్య ఎముకల విరుపు. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ప్రతి సంవత్సరము ఎంతమంది పాము కాటు వలన మరణిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 15,000 మంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించుము. సో క్రింది వాటిలో సరి అయినవి ఏంటి అని కూడా చూద్దాం. 1 ప్రథమ చికిత్స చేయు వ్యక్తికి దాని గురించిన పరిజ్ఞానము తగినంత అనుభవం అనేది ఉండాలి. నెక్స్ట్ వన్, ప్రథమ చికిత్స చేయు వ్యక్తి గాబరా పడకుండా పైవారి మెప్పు కోసం కాకుండా పరిస్థితి దిగజారకుండా అవసరమైనంత వరకే ప్రథమ చికిత్స చేయాలి. సో ఫ్రెండ్స్, 2 కూడా సరైన సమాధానాలే. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. పాము కాటుకు సంబంధించి ఈ క్రింది వానిలో సరి అయిన అంశాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 అన్ని సరైనవే. చూద్దాము. కాటుకు గురైన అంగాన్ని గుండె ఉన్న ఎత్తు కంటే తక్కువ ఎత్తులో ఉండేలా చూడాలి. నెక్స్ట్ వన్, కాటు వేసిన భాగం నుంచి 15 నుంచి 30 సెకండ్ల వరకు రక్తాన్ని కారనివ్వాలి. నెక్స్ట్ వన్, కాటు వేసిన ప్రాంతాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలి. నెక్స్ట్ వన్, శ్వాసనాళాన్ని శ్వాసను రక్త ప్రసరణను తనిఖీ చేయాలి. సో అన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్, కాలిన గాయాన్ని గురించి ఈ క్రింది వాటిలో సరి అయిన అంశం ఏంటి? ఆప్షన్ 4 అన్ని సరైనవి. చూద్దాము.
మొట్టమొదట కాలిన ప్రాంతాన్ని దారగా వచ్చే చల్లని నీటి క్రింద లేదా చల్లని నీటిలో 15 నుంచి 20 నిమిషాలు పెట్టడం అనేది జరగాలి. నెక్స్ట్ వన్, అరచేయి మందంలోపు గాయమైతేనే ఆ గాయంపై ఆయింట్మెంట్ రాయాలి. నెక్స్ట్ వన్, ఎప్పుడు కాలిన బొబ్బల్ని చిదపరాదు, కాలిన గాయాన్ని బ్యాండేజీతో కట్టరాదు, రుద్దరాదు, ఐస్ కూడా పెట్టకూడదు. ఓకేనా? సో అన్నీ కూడా సరి అయిన సమాధానాలే. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాము. ఆరోగ్య సేవలు అందించే ఉచిత ఫోన్ నంబర్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 104. నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రోరల్ ఓఆర్ఎస్ ద్రావణాలను వీరికి ఇవ్వాలి. ఎవరికి అందజేస్తాము? వడదెబ్బ తగిలిన వారికి. నెక్స్ట్ క్వశ్చన్. గుండెపోటు వస్తే ఆసుపత్రికి తీసుకెళ్ళేటప్పుడు ఈ విధంగా తీసుకెళ్ళాలి. ఏ విధంగా? కూర్చోబెట్టి మాత్రమే తీసుకెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్, అపర సంజీవనిగా పేరొందిన సేవలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 108 సేవలు. అందుకే వీటిని మనము ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటాము. ఓకేనా? నెక్స్ట్ వన్, ప్రమాదం జరిగినప్పుడు వైద్య సహాయం కోసము చేయవలసిన ఫోన్ నంబర్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 108. నెక్స్ట్ క్వశ్చన్. ఫిక్స్డ్ హెల్త్ సర్వీస్గా పేరొందిన సేవలు ఏంటి? ఫిక్స్డ్ హెల్త్ సర్వీసెస్. ఆన్సర్ 104. ఇది ఫిక్స్గా ఉంటాయి, అంటే అన్ని సర్వీసెస్ కోసం దీనికి ఫోన్ చేయవచ్చు. బట్ ఎమర్జెన్సీ అయితే మాత్రమే 108కి కాల్ చేయాలి. నెక్స్ట్ వన్, సిపిఆర్ అనగా ఏంటి? సిపిఆర్. ఆన్సర్ కార్డియో పల్మనరీ. సో ఆన్సర్ ఆప్షన్ 3 కార్డియో పుల్మొనరీ అండ్ ఏంటి? రివో స్క్రిప్టేషన్ అండ్ రీస్టార్ట్ అనే పేరుతో పిలుస్తారు, సిపిఆర్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి క్లాస్ ఫ్రెండ్స్. అతి చిన్న అంశము, బట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులోంచి పక్కగా 1 మార్క్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అందుకోసం అని చెప్పేసి ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా క్లాస్ని చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.